ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము జనవరి 5 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని నిత్య కృప మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధి మీతో ఉంటే మీ కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉంటాయి. వాక్యం వింటున్న బిడ్డలలో ఉద్యోగస్తులున్నారు, వ్యాపారస్తులున్నారు, వ్యవసాయం చేస్తున్న వారున్నారు, దైవజనులు కూడా ఉన్నారు. అయితే ఎవరు ఏ పని చేస్తున్నా ఆ పని యందు నమ్మకముగాను కష్టపడేటువంటి వారిగా ఉంటే తప్పనిసరిగా దేవుడు మిమ్ములను మీ యొక్క కష్టాన్ని దీవిస్తాడు. అది ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఈ నూతన సంవత్సరములో మొదటి ఆదివారం ఈ దినం గనుక దేవుని పిల్లలుగా చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు యొక్క పరిచర్యలో పాలు పొంది ఒక చక్కనటువంటి నూతనత్వముతో మనము దేవునిలో ఎదగడానికి ప్రభువు సన్నిధి మనకు తోడయ్యుండునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యమును విందాం. కీర్తన గ్రంథము 39వ కీర్తన 4వ చరణం. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపా వాత్సల్యమును బట్టి ఇప్పటి వరకు మమ్ములను ఎంతగానో కాచి కాపాడి మొదటి పునరుద్ధానములోనికి నడిపించినందుకై స్తోత్రాలు. ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి. వారి చుట్టూ మీ కాపుదల అనుగ్రహించండి. ప్రతి బిడ్డ జీవితములో ప్రతి విధమైన దుష్టుని కార్యములను లయపరచి చక్కని నెమ్మదిని, ఆశీర్వాదమును, రక్షణ ఆనందమును దయచేయండి. ఇరుకులలో విశాలత కలగచేయువాడవు నీవే. బలహీనులను బలపరచువాడవు నీవే. రోగులను స్వస్థపరచి లేవనెత్తువాడవు నీవే. నీ యందు విశ్వాసముంచు ప్రతి వారిని కాపాడువాడవు నీవే గనుక ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డ జీవితములో నూతనత్వం అనుగ్రహించి నిత్య కృపతో నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము కీర్తన గ్రంథము 39వ కీర్తన 4వ చరణాన్ని చదువుకున్నాం. ఈ లేఖనములో ఒక అక్షర దోషము ఉంది, గమనించండి. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము అని పడింది. అది ప్రమాణము కాదు, పరిమాణము. 5వ వచనములో ఆ మాట క్లియర్ చేశాడు. నా దినముల పరిమాణము అనే మాట. కనుక కొన్ని సందర్భాలలో బైబిల్ ట్రాన్స్లేషన్ సమయంలో కొన్ని అక్షర దోషాలు ఉన్నట్లుగా లేఖనాలు మనకు అర్థమవుతున్నాయి. చదివే బిడ్డలు దానిని గమనించుకొని చక్కగా వాక్యాన్ని చదివితే దానిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ యొక్క వచనములో దావీదు భక్తుడు తన దినముల పరిమాణము ఎంతో, తన ఆయువు ఎంత అల్పమైనదో
దేవుని దగ్గర తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. అంతేకాదు నా అంతం ఎట్లుంటుందో అని తెలుసుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యమునందు ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతూ కార్య ఆరంభము కంటే అంతము మేలు అని మాట్లాడాడు. అంటే ఒకని జన్మదినము కంటే మరణ దినము అనేది గొప్పది. అతడు మరణించినప్పుడు అతడు బ్రతికుండగా చేసినటువంటి క్రియలను బట్టి అతన్ని గూర్చి లోకం మాట్లాడుకుంటుంది. అందుకనే మన ముగింపు ఎలాగుంటుంది అనేది మనము తెలుసుకోవాలి. చాలామంది జీవితాలలో బ్రతికినప్పుడు ఎంతో ఘనముగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగా, ధన సంపాదన కలిగిన వారిగా బ్రతుకుతారు. కానీ ముగింపుకొచ్చే సమయానికి వారి యొక్క ముగింపు చాలా దయనీయముగాను, బహుభయంకరమైన హీనస్థితిగాను, బహుభయంకరమైనటువంటి పరిస్థితిగాను మనము అనేక మందిని చూస్తున్నాం. అందుకే మన ముగింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది గనుక మన మరణాన్ని గూర్చిన ఆలోచన కూడా మనకు ఉండాలి. మనం మరణించినప్పుడు మన మరణం అనేది గణనీయముగా ఉండాలి. కారణం యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఘనమైనది అని కీర్తన గ్రంథం బోధిస్తుంది. ఒక బిడ్డ రక్షించబడినప్పుడు ఆ రక్షించబడిన బిడ్డ మరణిస్తూ ఉంటే దేవుని దూతలు వచ్చి తన ఆత్మను దేవుని యొద్దకు తీసుకుని వెళతారు. అంటే ఎంత ఘనమైనది ఆ మరణం. అలాగునే మన ఆత్మీయ జీవితాలలో కూడా మన దినముల పరిమాణం అనేది మనకు తెలియదు. మన ఆయుష్కాలము ఎంతో మనకు తెలియదు. మనము ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కానీ మన దినముల పరిమాణం అనేది దేవుని కృపలో దాచబడిందని, మన జీవం ఆయనలో భద్రపరచబడిందని ఎరిగి మనము గాని నీతిమత్వమైన జీవితాన్ని జీవించి దేవునికి ఇష్టమైన నడవడిక నడుస్తున్నప్పుడు దేవుని లేఖనాలను మనం గ్రహించి వాటి ప్రకారముగా జీవిస్తే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు గనుక దీర్ఘాయుష్మంతులుగా మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ఈ రోజున అనేక మంది అకాల మరణాన్ని చెందుతున్నారు. వయసుతో సంబంధము లేకుండా ఎన్నో రకములైన కారణాల చేత మరణిస్తున్నారు. అయితే దేవుని పిల్లలుగా ఆయన వాక్య ప్రకారం మనము జీవించగలిగితే దేవుడు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు అని చెప్పాడు గనుక ఖచ్చితముగా మనల్ని ఆయన దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. మన ఆయుష్కాలం ఎంత అల్పమైనదో గడ్డి పువ్వుతో పోల్చబడింది మన ఆయుష్కాలం. గడ్డి పువ్వు ఉదయమున మంచుకి ఎంతో పచ్చగా చక్కగా అందమైనదిగా వికసించి మధ్యాహ్నం ఎండ దెబ్బకు వాడి సాయంత్రం గాలికి రాలిపోయి చివరికి ఊడవబడి పెంటలోకి వెళ్ళిపోతుంది. మనుషుని జీవితము కూడా అంతే. మనుషుడు పుట్టినప్పుడు ఎంతో చక్కగా సంతోషభరితముగా ఎదుగుతూ శ్రమలు కలిగినప్పుడు వాడిపోయిన వాడిగా చివరికి సాయంత్రం వేళ తనకున్న పరిస్థితులను బట్టి చనిపోయి మట్టి చేయబడుతున్నాడు. మనుషుని ఆయుష్కాలం బైబిల్ గ్రంథములో అనేక పోలికలతో పోల్చబడింది. మేఘముతో పోల్చబడింది, అలాగునే గడ్డి పువ్వుతో పోల్చబడింది, నీటి బుడగతో పోల్చబడింది, పొగతో పోల్చబడింది. కారణం ఇవన్నీ కూడా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే రూపాలు. దేవుని బిడ్డలుగా దేవుడు మనకు కృపనిచ్చాడు, భూమి మీద జన్మింపచేశాడు అంటే ఒక కారణము చేతనే మనము జన్మించాము అన్నది మనము గ్రహించాలి. కేవలం తినడానికి, త్రాగడానికి, బ్రతకడానికి, ఏదో మనకు కలిగింది పని చేసుకోవడానికే కాదు సుమా. ఒక మొక్కను
మన పెరట్లో నాటామంటే దానివల్ల కలగబోయే ప్రయోజనాలు ఆలోచించి నాటుతాము కదా. ఎవరు తన యొక్క దొడ్డిలో పిచ్చి మొక్కను నాటరు కదా. ఒక మొక్క నాటబడింది అంటే దాని ఫలములు తినాలని, లేక దాని నీడన కూర్చోవాలని, లేక దాని కలపను వాడుకోవాలని, లేక దానివల్ల సువాసన ఉందని, లేక దానివల్ల పరిమళపు పుష్పాలు పూస్తాయని, ఇలా ఎన్నో కారణాలను బట్టి పలు విధములైన మొక్కలు నాటతాం. అవి ఫలించకపోతే ఆ మొక్కలను నాటిన మనమే, నీరు పోసి పెంచిన మనమే తొలగిస్తాము కదా. దేవుడు కూడా నిన్ను భూమి మీద ఒక పని మీద పుట్టించాడు. ఆ పని నీవు గ్రహించకుండా అది నీ వల్ల జరగకపోతే ఏం ప్రయోజనం? పుట్టించిన దేవుడే నిన్ను తొలగిస్తాడు కదా. దేవుని బిడ్డలుగా మన యొక్క దినముల పరిమాణం మనము తెలుసుకోవాలి. మన ఆయుష్కాలం ఎంత అల్పమైనదో మనము గ్రహించాలి. దేవుడు మనల్ని ఎందుకు జన్మింపచేశాడో అది మనము గ్రహించి దేవునికిష్టమైన వారముగా జీవించాలి. అప్పుడు ప్రభువు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ప్రభువుని ఎరిగిన వారమై ఆయన చిత్తం నెరవేర్చున్నట్లుగా మనము అనేక మందికి ఆశీర్వాదకరమైన వారిగా ఉండాలి. యాకోబును తన మేనమామైన లాబాను అంటాడు, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని నేను తెలుసుకున్నాను అంటాడు. యోసేపును బట్టి పోతీఫర్ ఇంటిని ప్రభువు ఆశీర్వదించాడు. నిన్ను బట్టి నీ కుటుంబమును, నీ సంఘమును, నీతో ఉన్నవారిని దేవుడు ఆశీర్వదించున్నట్లుగా నీవు అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండుటకై ప్రభువు కృప నీకు తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. మీ నిత్య కృప మాకు తోడయ్యుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తుతిస్తున్నాను. వాక్యము విన్న ప్రతి బిడ్డ అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండునట్లు వారి కుటుంబాలను ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి యొక్క శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.